హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. కొన్ని గంటల ముందు రిలీజ్ అయిన పుష్ప 2లోని సెకండ్ సింగిల్ గురించి ఈ వీడియో అండి. నాకైతే పాట విన్న వెంటనే చార్ట్ బస్టర్లా అనిపించింది. ఇంకా మంచి రొమాంటిక్ మెలడీలా ఉంది. సాంగ్లోని బీట్, శ్రేయా ఘోషల్ గారి వాయిస్ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోయేలా ఉంది. సాంగ్లో శ్రీవల్లితో తన భర్త పుష్ప క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తనతో ఎంత ప్రేమగా ఉంటాడు, తన జీవితంలో పుష్ప రావడాన్ని సింపుల్గా యట్ అందంగా వివరించారు. పుష్ప పార్ట్ 1లో సామి సామి సాంగ్లో శ్రీవల్లికి పుష్ప మీద ఉన్న ప్రేమని, ఇమ్మెన్స్ లవ్కి, ఆ లిరిక్స్కి మనం ఎంత కనెక్ట్ అయిపోతామో, అలాగే ఒక భార్యగా ఇక్కడ శ్రీవల్లి తన భర్తపై చూపిస్తున్న అంత గొప్ప ప్రేమని ప్రతి స్వీట్ కపుల్కి కనెక్ట్ అయ్యేలాగా భలే రాశారండి. శ్రీవల్లి పుష్పని ఎంత అర్థం చేసుకుంటుందో ఈ పాటలో కనిపిస్తుంది. భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ, బాధ్యత, హక్కు, గౌరవం అవన్నీ ఈ లిరిక్స్లో అద్భుతంగా ఆవిష్కరించారు. వీడు మొరటోడు అని బయట వాళ్ళు అనుకుంటున్నా తన దగ్గర పసిపిల్లవాడుగా ఉంటాడు అనడం, ఇంకా అందరూ పుష్ప కళ్ళల్లో కోపమే చూస్తారు, కానీ తన కళ్ళల్లో చెమ్మ మాత్రం నాకే తెలుసు అని శ్రీవల్లి పుష్పకి మధ్య ఉన్న బాండ్ని అందంగా చెప్పారు. లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారండి. ఒక్కొక్క లిరిక్ అయితే రియల్ లైఫ్ కపుల్స్ ఎలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అనేది ఈ పాటలో పెట్టారు. అందుకే ఈ పాటకి కపుల్ సాంగ్ అని పేరు పెట్టారేమో. ఇంకా ఈ సాంగ్కి మెయిన్ సూపర్ స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ గారు అసలు ఎంత అద్భుతంగా పాడారో. వింటున్నంతసేపు మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. పుష్ప పార్ట్ 1లోని సాంగ్స్ ఎలా అయితే ఆ సినిమాకి బలాన్ని నింపాయో, పుష్ప 2లోని పాటలు కూడా అలాగే ప్లస్ అవుతాయి అని నాకు అనిపిస్తోంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు మెలడీస్కి పెట్టింది పేరు. మెయిన్గా అల్లు అర్జున్కి అయితే చాలా చాట్ బస్టర్స్ ఇచ్చారు. లైక్ ఫీల్ మై లవ్, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మెలడీకి తగ్గట్టుగా ఒక మంచి సిగ్నేచర్ స్టెప్ కూడా యాడ్ చేసినట్టే ఉన్నారు. ఇంకా ఈ పాట గురించి అయితే సోషల్ మీడియాలో కూడా మంచి టాకే నడుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే రీల్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ పాట మీకెలా అనిపించింది? కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.